దశావతారాలు అప్పుడు వచ్చాయా? కాదు, ఎప్పుడో వచ్చాయి. ఇందులో రహస్యం ఏమిటి అంటే అమ్మవారు సర్వదేవతాకృతి. అందుకే నారాయణ స్వరూపం కూడా ఆ తల్లే. పైగా నారాయణ అంటే రక్షణకారకుడు, స్థితికారకుడు, అంతే కదా. ఎవరైనా కొట్టడానికి వస్తే మనం వీపు చూపిస్తామా? చెయ్యి పెట్టి అడ్డుతాం. కానీ కొట్టేటప్పుడు అడ్డు పెట్టే చేతిని, అందుకని వీపుని కాదు. వీపుని చూపిస్తే 4 కొట్టరా అని అర్థం. చేత్తో అడ్డుకుంటాం. కనుక చెయ్యి దేనికున్నది? అడ్డుకుని ప్రొటెక్షన్ చేయడానికి. అందుకు అమ్మవారి చెయ్యి అంటే స్థితికారకత్వ శక్తి, అది నారాయణమయం. అందులోంచి దశావతారాలు వచ్చాయి. అంటే దశావతార మూర్తులని ధ్యానం చేస్తే మనలో ఉన్న అసురత్వం తొలగుతుంది. ఆ దశావతార మంత్రములు అమ్మవారి శరీరం నుంచి వచ్చాయి, అది తెలుసుకోవాల్సింది. ఇది కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. ఆ తర్వాత అమ్మవారి చివరికి కామేశ్వరాస్త్రం తీశారు, అది తెలుసుకోవాల్సింది. కామేశ్వరాస్త్రం అన్నారు ఇక్కడ. కామేశ్వరాస్త్రం అంటే షోడశి మంత్రం, దాని శక్తి. వేదాంత పరంగా చూస్తే బ్రహ్మ విద్య, పరబ్రహ్మముకు తప్ప ఇంకొక విషయం లేకుండా ఆ బ్రహ్మ జ్ఞానం ఏదైతే ఉందో అది లభిస్తే అజ్ఞానం సమూల నాశనమైపోతుంది. ఆ కామేశ్వరాస్త్రం తీసి ప్రయోగించారు అమ్మవారు. ఆ ప్రయోగించినప్పుడు ఎలా కొట్టారో దెబ్బ చూడండి. ఇటు భండాసుడికి తగులుతూనే మొత్తం శూన్యక పట్టణాన్నంతటి తగలబెట్టింది రాస్త్రం. ఇది తెలుసుకోవాలి. అంటే ఏమును కొట్టేటప్పుడు టార్గెట్ని ఎలా కొట్టాలంటే వాడినే కాదు, వాడు మూలాన్ని కొట్టాలండి. అలా కొట్టింది అమ్మవారు. ఎలా కొట్టిందిరా అంటే శూన్యక పట్టణంలో అందరూ యుద్ధానికి వచ్చేసేట, కేవలం ఆడవాళ్ళు పిల్లలు రాలేదుట, వాళ్ళు కూడా తగలడిపోయారట ఆ అగ్నికి. వెంటనే మనం అంతా ఏమంటే చిన్నపిల్లల్ని ఆడపిల్లల్ని స్త్రీలని దగ్ధం చేయించా అని ఈ కథను అర్థం చేసుకోవాలి. చిన్నపిల్లలు అంటే ఫ్యూచర్ రాక్షసులు అర్థం, మరొకటి కాదు. ఎదగడానికి రెడీగా ఉన్న రాక్షసులు. అక్కడ స్త్రీలు అంటే మళ్ళీ రిప్రొడ్యూస్ చేయగలిగిన పవర్స్ అన్నమాట. ఇది అర్థం అక్కడ. దీని అర్థం ఏంటంటే అజ్ఞానాన్ని మామూలుగా వదిలిపెడితే అది కర్మబీజముల ద్వారా మళ్ళీ ఉత్పన్నమవుతుంది. మళ్ళీ కర్మబీజములు జన్మ పరంపరలు లేకుండా, జనన మరణాలు లేకుండా పరిపూర్ణమైన మోక్షం ఇచ్చే బ్రహ్మ విద్యే మహాకామేశ్వరాస్త్రము. అది అమ్మవారి చేసినటువంటి మహాప్రతాపం. ఇదే కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసర శూన్యక. వెంటనే అమ్మవారిపై దేవతలు కుసుమృష్టి కురిపించారు. సంపూర్ణంగా అసుర శక్తిలా నాశనమైపోయింది. ఇంకంతా లలితయ్యాయి. అజ్ఞానం పోతే అంతా లలితే కనబడుతుంది. నీలో నాలో అందరిలో లలితా సామ్రాజ్యమే దర్శనమిస్తున్నది. అప్పుడు సర్వ జగత్తుకి ఆవిడే రాజరాజేశ్వరి. ఆవిడని మించిన పాలకులు లేరు. పాలకులకు కూడా పాలకురాలు కనుక రాజరాజేశ్వరి. అందుకే లలితా మహా త్రిపుర సుందరి పరా భట్టారిక శ్రీమద్ రాజేశ్వరి పరదేవతకి అంటూ జై జై ధ్వానము పలుకుతూ దేవతలు కుసుమృష్టి కురిపించారు. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్కృత వైభవ. ఇది అమ్మవారి లీలా వైభవం మొత్తం. లలితా శాస్త్రం అలా కూర్చారు. అంతేకాదు లలితా శాస్త్రంలో మరొక విశేషం, అమ్మవారికి రూపాలు మొత్తం 4 ఉంటాయి. జాగ్రత్తగా చూడండి, ఇదే అత్యద్భుతమైన భావం. ఇది తెలుసుకోవాల్సింది. ఒకటి, మనం ధ్యానించినప్పుడు మనస్సుకు పట్టడానికి పనికొచ్చే రూపం, అది నిన్న వర్ణించుకున్నాం. కిరీటం మొదలుకొని పాదము వరకు మొత్తం మనకి అష్టమీ చంద్ర విభ్రాజరకస్తల శోభిత పదద్వయ ప్రభాజాల పరాకృతరోరుహ. ఇది రూపం. ఇది సాధారణంగా ఉపాసనలు పూజలు మొదలుపెట్టే వారికి లేమానికి కూడా ముందు తట్టేది రూపమే. లలిత అంటే ఒక రూపం, రామ అంటే ఒక రూపం, కృష్ణ అంటే ఒక రూపం. ప్రతి లేమానికి ముందు రూపం తడుతుందండి. దీనికి అమ్మవారి యొక్క స్థూల రూపం అంటారు. స్థూలం అంటే గ్రాస్. ఇది మనకు ధ్యానిస్తే దొరుకుతుంది. అంత అది కూడా తేలిక కాదు, కానీ కొంతమేరకు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇలా చెప్తే అలా అర్థమవుతుంది. లేదా వర్ణిస్తున్నప్పుడు ఎంత బాగుందండి, అమ్మవారు కనబడినట్టుందండి అంటాం. ఇది స్థూల రూపము అంటారు. దీనికి పైన మరొక రూపం ఉంటుంది, అది సెటిల్, సూక్ష్మ రూపం. ఒకదానికంటే ఒకటి సూక్ష్మం. ఇప్పుడు మనం చెప్పకపోయేవి అంటే అందుకోవడం మహా కష్టం. అంటే నిద్రపోవడానికి రెడీగా ఉండొచ్చు అన్నమాట. దీని తర్వాత సూక్ష్మ రూపం చూపిస్తున్నారు. ఏ దేవతకైనా ఇదే ఫార్మేట్ అండి. మొట్టమొదటి స్థూలం, దాని తర్వాత ఉండేది సూక్ష్మం. సూక్ష్మం అంటే ఏమిటయ్యా అంటే మంత్రము. మంత్రాన్ని సూక్ష్మ రూపం అంటారు. శబ్ద రూపము, సౌండ్ ఫారం సూక్ష్మ రూపం. మూడవ రూపం ఏదయ్యా అంటే ప్రతి వారిలో తిరుగుతున్న కుండలిని. ఇది అమ్మవారి రూపం, మూడవ రూపం. దీనికంటే సట్లర్ అనొచ్చు మీరు. కనుక గ్రాస్ రూపం విగ్రహ రూపం, సటిల్ మంత్రము, సట్లర్ కుండలిని, సట్లెస్ట్కి వెళ్ళాలి. అది అల్టిమేట్ రియాలిటీ వేదాంత ప్రకారంగా. ఈ 4 అమ్మ రూపాలే. ఒకదానికంటే ఒకటి సూక్ష్మం. సూక్ష్మం అవుతున్న కొద్దీ వ్యాపకం పెరిగిపోతుంటుంది, శక్తి పెరుగుతుంటుంది. అది తెలుసుకోండి. ఇందులో ఏది ధ్యానించినా మిగిలిన 3 ఉన్నాయని తెలుసుకోవాలి. అమ్మ యొక్క విగ్రహాన్ని చూడగానే మిగిలిన అన్నీ మనకు స్ఫురణకు రావాలి. ఈ 4 లలితా శాస్త్రంలో ఉంటాయి. ఎలా ఉన్నాయో చూద్దాం ఒక్కసారి. మొదటి రూపం ఏమని చెప్పుకున్నాం? శ్రద్ధగా విన్నవాళ్ళు చెప్తుంటే నాకు ఉత్సాహం వస్తుందండి. స్థూల రూపం. అది ఎలా ఉన్నది? శిరస్సు నుంచి పాదాల వరకు. అది లలితా శాస్త్రంలో స్పష్టంగా ఎక్కడుందో చెప్పుకున్నాం. చంపకాశోక పున్నాక సౌగంధి కల సత్కచ నుంచి స్థూల రూప వర్ణన. ఇప్పుడు సూక్ష్మ రూపం కొద్దాం. అది ఏది? మంత్రం. మంత్రం ఎక్కడుందో చూడండి. శ్రీమద్వాగ్భవకూటైక స్వరూపముఖ పంకజ
కంఠాద కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తికూటైక తాపన్న కట్యధో భాగధారిణి మూల మంత్రాత్మిక మూలకూటత్రయ కళేబరా. ఈ గుత్తంతా తీస్తే మంత్రం అండి. గుత్తులు అర్థమయ్యాయని ద్రాక్ష తోటలో చెప్పాను. నేను ఎవరితో అన్నాను ద్రాక్ష తోటలో గుర్తులంటే ఆ టైంలో బయటకు పోయానండి అన్నాడు. రెడ్డొచ్చో మొదలెట్టని మాటికి చెప్తారా శ్రద్ధ లేకుని వాళ్ళకి. సరే ఇక్కడ ఏం చూపిస్తున్నాడు, ఇక్కడ మంత్రం, అమ్మవారి మంత్రం ఏంటి? శ్రీ విద్యా మంత్రం పంచదశి అండి. అది 3 భాగాలుగా ఉంటుంది, కానీ 3 భాగాలు కలిపి ఒకటే. దాని వాగ్భవకూటం, కామరాజకూటం, శక్తికూటం అంటారు. 15 అక్షరాల మహామంత్రం. ఒక దేవతకి ఒక మంత్రానికి లింక్ ఉంటుంది, ఇది తెలుసుకోవాలి. ఆ మంత్రంలోంచి ఆ దేవతా చైతన్యం పుడుతుంది, ఇది గ్రహించవలసిన విషయం. అందుకు ఆ మంత్రం 3 భాగాలుంది. అమ్మ రూపంలో 3 భాగాలు చూపిస్తున్నాడు. శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ, శిరస్సు నుంచి కంఠం వరకున్న ముఖము వాగ్భవకూటం. కంఠాద కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి, కంఠము నుంచి నడుము వరకు మధ్యకూటం, దీని పేరు కామరాజకూటం. కట్యధోభాగ శక్తికూటైకతాపన్న కట్యధోభాగధారిణి, కటి నుంచి పాదం వరకు శక్తికూటం. అంటే ఇప్పుడు అమ్మవారి శరీరం మంత్రంతో లింక్ అయింది. చూశారు ఇక్కడ? అంటే దేవతా శరీరాలు మామూలు కావు. మన శరీరాలు మాంసమయాలు, దేవతా శరీరాలు మంత్రమయాలు. ఇది తెలుసుకోవాలి. మంత్ర తేజస్సు ఆ దేవతా రూపంలో ఉంటుంది. అందుకే ఆ 3 కూటములు 3 భాగములుగా ఉన్నాయట. మొత్తానికి మూల మంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర, మూలమంత్రమైన పంచదశి అమ్మవారి యొక్క శరీర విగ్రహము. ఇది భావించారు. ఇప్పుడు 2వ రూపం చెప్పాం కదా. 3వ రూపం ఏమని చెప్పుకున్నాం? కుండలిని. కుండలిని అంటే మళ్ళీ అది మొదలు పెడితే ఇప్పుడు 8:30 దాటింది. పెద్ద సబ్జెక్ట్ కుండలిని, సామాన్యం కాదు. క్లుప్తంగా చెప్పాలంటే మన ఇంట్లో మొత్తం ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేసుకుని వైరింగ్ కూడా చేసేస్తాం. అంతా చేసి ఎక్కడ ఏ ఎక్విప్మెంట్, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ పెట్టాలో రెడీ చేసేసుకుంటాం. ఫ్రిడ్జు, ఏసీ, తర్వాత మిగిలినటువంటి సాకెట్స్ మొత్తం పెట్టుకుంటాం. ఫ్యాను, లైట్లు, చాలా అన్నీ పెట్టుకుంటాం. వైరింగ్ అయిపోయింది. చిట్ట చివరికి కావాల్సింది ఏమిటి? ఎలక్ట్రికల్ కనెక్షన్. అంతే కదా. ఇల్లు ఎలా తయారైందో ఒళ్ళు అలా తయారవుతుందండి. ఎక్విప్మెంట్లు రెడీగా ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్లు చూసేదొకటి, వినేదొకటి, తిరిగేదొకటి అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు కనెక్షన్ కావాలి. ఇలా తయారవుతుంటారు. మాతృగర్భంలో 7వ నెల కల్లా ఫుల్ తయారవుతుంది. అప్పుడు బ్రహ్మరంధ్ర స్థానంలో పరమేశ్వర శక్తి ప్రవేశిస్తుంది. ఇది సహస్రారం. అది ఎలక్ట్రికల్ కనెక్షన్. అది మొత్తం శరీరంలో ప్రసరించి యాక్టివేట్ చేస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది. ఎన్ని ఎక్విప్మెంట్లున్నా విద్యుత్ శక్తి ఒకటే, ఎన్ని ఇంద్రియాలున్నా తిరుగు ప్రాణశక్తి ఒకటే. ఆ ప్రాణశక్తి పరమేశ్వరునిది. ఇది తెలుసుకోవాలి. ఆ పరమేశ్వర శక్తి మన శరీరంలో ఎలక్ట్రికల్ ఫ్లోలా తిరుగుతుంది. ఆ తిరుగుతున్నది ప్రతి వారికి తిరుగుతోందండి, చెప్తున్న వాడికే కాదు. ఆ మధ్యలో సరిగ్గా వెన్నుదండంలో మధ్యలో సన్నని నాడి ఉంటుంది, సుషుమ్నా నాడి. ఆ నాడిలోంచి అది కిందకి ఫ్లో అవుతుంటుంది. అందరికీ ఉంటుంది. కిందకి ఫ్లో, ఈ ఫ్లో వాటర్ ఫ్లోలో కాదు, ఎనర్జీ ఫ్లో, పవర్ ఫ్లో. రాగి తీగలో విద్యుత్ శక్తి లాగా అందరిలో ప్రవహిస్తుంటుందిట. అందరిలో ఉంటుంది కామన్. ఎవరికి కిందికి ప్రవహిస్తుంటుందో వాళ్ళకి ప్రపంచం పడుతుంది తప్ప పరమాత్మ పట్టడు. వాళ్ళ ప్రవచనంలో కూర్చోబెడితే ఆవలిస్తారు కూడా. అలా కిందకి ప్రవహించే వాళ్ళకి అజ్ఞానంతో ఉంటారు గనక వాళ్ళకి ప్రాపంచిక సుఖాలే సత్యాలు అనిపిస్తాయట. ఏ యోగి ఉంటాడు వాడు తాను సాధనా శక్తితో దాని క్రింద నుంచి జాగరణ కల్పిస్తాడు. వాడు ఏ సాధన చేసినా, వాడు మంత్ర సాధన చేయొచ్చు, జప సాధన చేయొచ్చు, కుండల్ని యోగ సాధన చేయొచ్చు, మోక్ష సాధన చేయొచ్చు, జ్ఞాన సాధన ఏది చేసినా కుండల్ని జాగరణ జరిగితే గాని పైకి వెళ్ళలేడు. అది జాగరణ జరుగుతుంది ఎవరికి? యోగులకి. ఆ జాగరణ జరిగే మూలాధారం నుంచి పైకి కదులుతుంది. ఒక్కసారి చుట్టుకుని కిందికి తల పెట్టుకున్న పాములా ఉంటుంది కుండల్ని ప్రతి వారి క్రింద. అది మూలాధారం దగ్గర నుంచి జాగృతి జరిగి పైకి తలెత్తగానే పైకి పాకుతుంటుంది. పైకి పాకుతున్నప్పుడు ఒక్కొక్కటి దాటుతూ ఉంటుంది. నువ్వు దాటిన లెవెల్ బట్టి నీ స్పిరిచువల్ ఎలివేషన్ ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. బెంగళూరులోకి సిద్ధపురుషుడు ఉండేవాడు, 95 ఏళ్ళు ఆయనకి. ఆయన ఎవరినైనా చూస్తే వారి కుండలిని శక్తి ఏ లెవెల్లో ఉందో చెప్పేవాడండి. ఒక హైలీ ఎలివేటెడ్ సోల్స్ ఉంటారు జ్ఞానులు, వాళ్ళకైతే ఆజ్ఞాచక్రం దాకా వెళుతుంది. ఏ సిద్ధపురుషుడో బిందువు దాకా వెళతాట. అలా మొత్తం మనకు ఒక్కొక్క చక్రం దాటుతూ ఉంటుంది. అది 2 చక్రాలు కానీ దాటిపోతే ఈ శరీరము నేను కాదని ఎరుక అప్పుడు తెలుస్తుంది. మరో 2 చక్రాలు దాటితే సూక్ష్మ శరీరం నేను కాదు అని ఎరుక కలికొస్తుంది. మరో చక్రం కూడా దాటితే కారణ శరీరం నేను కాదు అని తెలుస్తుందిట. ఇంకా పైకి కానీ వెళ్ళిపోయిందా స్థూల సూక్ష్మ కారణాలకు అతీతమైన పరతత్వాన్ని తెలుసుకుంటుంది. అందుకు 2 చక్రాలు దాటి వెళ్ళడం. మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని. 2 చక్రాలకు ముడి. తర్వాత మణిపూరాంత రుదిత విష్ణుగ్రంథి విభేదిని, ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని. అప్పుడు ఆ దివ్యంగా గోచరిస్తుంది సహస్రాలంలో శివశక్తుల స్వరూపం. యోగ ప్రక్రియలో జరిగే ప్రాసెస్.
కనుక కుండల్ని అందరికీ ఉంటుంది, యోగికి పైకి వెళుతుంది. పైకి వెళ్తే ఇంత హడావిడి. మొత్తం 6 చక్రాలకి కలిపి కులము అని పేరండి. అంటే కులం అంటే కలెక్టివ్ కులం. ఈ పైన సహస్రారం అకులం. ఈ కులంలో ఆవిడ తిరుగుతోందట. ఎలా తిరుగుతుందంటే మబ్బులో మెరుపులా ఉంటుందండి. అందుకే తటిల్లట సమరుచి విద్యుల్లేకేవ భాస్వర మంత్రపుష్పంలో చదువుతాం. మెరుపు తీగలా ఉంటుంది మన శరీరంలో. ఎంత మబ్బు శరీరంలో మెరుపు అండి ఆవిడ. మెరుపు ఎంత సన్నగా ఉంటుంది. అందుకే ఆవిడ సుకుమారి లలిత. మనలో సన్నగా తిరుగుతుంది. ఎంత సన్నగా అంటే తామర తూడు తెలుసు కదా, తామర తూడులో దారం ఎంత ఉంటుందో అంత ఉంటుంది మన వెన్నుపూసలో, సన్నగా ప్రాణశక్తి. అదే బిసతంతు తనీయసి, తామర తూడులో దారం అంతా సుకుమారంగా ఉన్నదండి. పైగా ఈ కులములో తిరుగుతోంది కనుక కులాంగన కులాంతస్థ కౌళిని కులయోగిని. పైకి దాటేక అకుల సమయాంతస్థ సమయాచార తత్పర మూలాధారైక నిలయ నుంచి బిసతంతు తనీయసి వరకు అమ్మవారు కుండల నిరూపం ఉంది. చూడండి ఎంత గ్రూప్స్, ఎంత చక్కగా ఇచ్చాడు గుర్తులు. ఇప్పటి వరకు 3 రూపాయలు చెప్పిస్తాం. తర్వాత 4వది ఏం చెప్పుకున్నాం చెప్పండి అమ్మా, ఏం పర్వాలేదు, శ్రద్ధగా విన్నారు, నాకు ఉత్సాహం. అల్టిమేట్. దీన్ని సూక్ష్మతమ అన్నారు, సట్లెస్ట్ అనాలి. స్థూల రూపం విగ్రహం, సూక్ష్మ రూపం మంత్రం, సూక్ష్మతర రూపం కుండల్ని, సూక్ష్మతమ రూపం ఉపనిషత్తులు ప్రతిపాదించిన నిర్గుణ నిరాకార తత్వం. అక్కడికి వచ్చేటప్పటికి సర్వవ్యాపకమైన మహాచైతన్యం. అది ఎక్కడుందో చూద్దాం. శాతోదరి శాంతిమతి చదవండి. మీరు గట్టిగా చదవండి, ఎవరైనా ఆవలిస్తే మేలుకుంటారు, ఏం పర్వాలేదు. చదవండి అమ్మా. శాతోదరి శాంతిమతి. తర్వాత నిరాధార నిరంజన నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరజ్య నిరంతర నిష్కారణ నిష్కళంక నిరుపాధి నిరీశ్వర. అక్కడ వరకు చాలు. ఇవన్నీ నిశ్శబ్ద శబ్దాలు. అంతా నీ 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 అని మొదలైంది చూసారు, నిహి. ఇందులో ఒక్కొక్క నామం అంటున్నప్పుడు ఫీల్ అవ్వండి, జడంగా చదవద్దు. ఏదో జడంగా చదివేస్తూ ఉంటారు కనుకనే కూర్చోబెట్టి చెప్పినా ఆవలింత నిద్రలు వస్తున్నాయంటే పాప అందరికీ రావట్లేదు, ఒకరిద్దరికి వస్తున్నా దౌర్భాగ్యం, చాలా బాధాకరం. ఎందుకంటే వాటిలో దాగిన ఎంత జ్ఞానం ఉంటే జడంలా చదివేస్తున్నామే మనం. ఒక్కసారి నిరాధార నిరంజన ఫీల్ అవ్వాల అర్థాన్ని. ఆవిడ అన్నిటికీ ఆవిడ ఆధారం, ఆవిడకి ఏది ఆధారం లేదు. ఆవిడ జ్యోతి, ఆవిడనేది కప్పలేదు. ఆవిడ సర్వవ్యాపకం, నిరాకార, ఆవిడకి ఆకారం లేదు, కేవల శక్తి రూపిణి. ఇది వచ్చేటప్పటికల్లా నిరాకార నిర్గుణమైన అల్టిమేట్ రియాలిటీ అని చెప్తున్నారు ఇక్కడ. దీనికి తాత్విక రూపము, పరమార్థ రూపము, సూక్ష్మతమ రూపము అంటారు, సట్లెస్ట్. ఈ 4 రూపాలతో అమ్మవారు ఉంటారు. కనుకని ఈ 4 కలిపి మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ 4 లలితా శాస్త్రం ఎక్కడెక్కడ ఎలా పెట్టారు ఇప్పుడు తెలుసుకున్నాం కనుక మొట్టమొదటి చెప్పినది అమ్మవారి యొక్క స్థూల రూపవర్ణన, శ్రీమద్వాగ్భైవ కూటైక స్వరూపమక్కజా నుంచి మూలకూటత్రయ కళేబరా వరకు సూక్ష్మ రూపమైన మంత్రము. ఆడ తర్వాత చెప్పబడుతున్నది కులాంగన కులాంతస్థా నుంచి బిసతంతనీసి వరకు కుండలిని రూపము, నిరాధార నుంచి నిరుపాధి నిరీశ్వర వరకు 24 రూపాలు అమ్మవారి యొక్క నిర్గుణ నిరాకార తత్వాన్ని చెప్తున్నాయి. ఇంత అద్భుతంగా అమ్మవారి తత్వాన్ని 4 రూపాలు అందించారు. ఇంకేం తెలుసుకోవాలండి మనం ఇక్కడ? కానీ చిట్ట చివరికి ఒక మాట అంటారు, ఈ అమ్మవారి అనుగ్రహం పొందాలంటే మనకు కొన్ని ఉండాలి. ఎందుకంటే శాస్త్రం ఏం చెప్తుందంటే దేన్ని చెప్తున్నావు, దాన్ని ఎలా పొందాలి, పొందితే ఏమొస్తుంది, 3 చెప్పాలి. పొందితే ఏమొస్తుందో నిన్ననే చెప్పు, ఆనందం, జన్మ సాఫల్యం, మోక్షం చూస్తే. ఎవరిని ఉపాసిస్తున్నావు? లలిత. ఆవిడ రూపం ఏమిటి? 4 రకాల రూపాలు. ఎలా ఉపాసించాలి ఇప్పుడు అక్కడ చెప్పుకుందాం, క్లుప్తంగా అయిపోతుంది. అమ్మవారిని ఉపాసించాలి, ఎండి చేయాలి. మంత్రం ఉపదేశం పొందాలా? కాదుట. ఇప్పుడు మీరే వెతకండి, ఇంటికెళ్ళైనా హోంవర్క్ చేయండి. మాకు తెలుసు 100 మంది వింటే 2 ఉంటారు సిన్సియర్ వాళ్ళు. చాలా 2 కోసం ఎంతైనా చెప్పచ్చు. వాళ్ళు రిలీజ్ చేసుకుంటారు భగవంతుని. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. భగవత్ శక్తి అంటే అది ఎన్లైటైన్మెంట్. ఇది తెలుసుకోవాల్సింది. సాధన 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 కావాలండి. ఎవరికి కావాలి? చాలా బాగుందండి, వింటుంటే మజా వచ్చిందండి, ఇది కాదు కావాల్సింది. సాధనలోకి తీసుకురావాలి. సాధన ఎలా చేయాలి? మీరింత లలితా శాస్త్రం చదవండి, మంత్రగమ్య అని ఎక్కడ కనబడదు. ఇప్పుడు లలితా శాస్త్రం లభ్య, గమ్య, వశ్య, ఆరాధ్య ఉన్న నామాలని దగ్గరికి లాక్కోండి, ఇంటికెళ్ళైనా చేయొచ్చు. భక్తి ప్రియ, భక్తి గమ్య, భావనాగమ్య. కనుక అమ్మవారిని అనుగ్రహం పొందాలంటే భక్తి ఉండాలి, భావన ఉండాలి. రెండవది ఏమిటి? ధ్యానగమ్య, జ్ఞానగమ్య తెచ్చుకోండి. అలాగే పుణ్యలభ్య, ఎన్నో పవిత్రమైన కర్మలు చేస్తే గానీ అమ్మవారు దొరకరు. పుణ్యలభ్య అది కూడా వచ్చింది.
అంతర్ముఖ సమారాధ్య. ఎవరు దృష్టి ఎక్స్టీరియర్ కాకుండా వాళ్ళ లోపలికి పంపిస్తాడో అటువంటి వాడు గ్రహించగలడు. అంతర్ముఖ దృష్టితో ఆలోచన చేస్తేనే పరతత్వం దొరుకుతుంది, బహిర్ముఖులకు దొరకదు. హైలీ ఇంపాసిబుల్. బహిర్ముఖ సుదుర్లభ. అంతర్ముఖ సమారాధ్య. వీరారాధ్య. వీరులు మాత్రమే అమ్మను ఆరాధించగలట. మనకు వీరత్వం ఎక్కడుందండి? వీరత్వం అంటే ఇంద్రియాలను నిగ్రహిస్తే వీరత్వం. ధీర సమర్చిత. ధీరులు అనగా వికారాలకు లోను కాని స్టెబిలిటీ ఉన్నవాళ్ళు. వాళ్ళు మాత్రమే అమ్మవారిని గ్రహించగలరు. ఇది సాధన. ఇంకో మాట చెప్పాడు, మైత్ర్యాది వాసనాలభ్య. ఇవన్నీ కలిపితే సాధనా శాస్త్రం అండి. మైత్ర్యాది వాసనాలభ్య. వాసనలు అంటే సంస్కారాలు 4ట. ఇది పతంజలి యోగ శాస్త్రంలో చెప్తున్నాడు. పతంజలి యోగ శాస్త్రం కూడా లలితా సహస్రనామాల్లో ఉందండి. అదొకటి తెలుసుకోవాల్సింది. మొత్తం పతంజలి యోగ శాస్త్రం తెలియకపోతే దీనికి అర్థం చెప్పలేరు మీరు. మైత్ర్యాది వాసనలు, మైత్రి ఎక్సెట్రా. వాసన అంటే సంస్కారం. మైత్రి మొదలైన సంస్కారాలు ఉండాలట. ఎన్ని తెలుసా? అవి 4. మైత్రి, ముదిత, కరుణ, ఉపేక్ష. ఈ 4 తెలుసుకోండి. హ్యూమన్ రిలేషన్స్ అన్ని ఇందులో పెట్టేశాడు. అంత నాలెడ్జ్ ఉంది. మన రిలేషన్స్ 4 రకాలుగా ఉంటాయట ప్రపంచంలో. మనతో సమానమైన వాళ్ళు, మనకంటే గొప్పవాళ్ళు, మనకంటే తక్కువ వాళ్ళు, మనమంటే పడని వాళ్ళు. 4. వీళ్ళు 4. ఈ 4తో నువ్వు ఎలా రియాక్ట్ అవ్వాలి ఇది చెప్తున్నాడు ఇక్కడ. ఈ సంస్కారాలు దొరికితే కానీ అమ్మ దొరకదండి. అది చూపిస్తున్నాడు. మొట్టమొదట నీతో సమానమైన వాళ్ళ పట్ల మైత్రి కలిగి ఉండు, స్నేహభావం కలిగి ఉండు. నీకంటే గొప్పవారిని చూసి ముదిత, ఆనందంగా ఉండు. అంతేగాని నీ పక్కన బిల్డింగ్ కట్టేస్తుంటే ఒకడు నీ కడుపులో మంట పెరిగిపోతుంటే బాధ. అందుకే అవతల వాడికి మంచి జరుగుతుంటూ నువ్వు ఆనందించు. అది ముదిత. నీకంటే తక్కువ వాళ్ళు, వాళ్ళ పట్ల కరుణ కలిగి ఉండు, వాళ్ళ పట్ల దయ, వాళ్ళకి హెల్ప్ చేయి. అది కరుణ. నువ్వంటే పడని వాళ్ళు, వీళ్ళ సంఖ్య చాలా ఎక్కువ అని అనుకుంటూ ఉంటాం పడని వాళ్ళని. వాళ్ళ పట్ల ఎలా ఉండాలి? ఉపేక్ష. గొప్పగా చెప్పాడు. వాళ్ళ గురించి ఆలోచించుకో, వాళ్ళ మనసులోకి రాని ఎక్కువ. ఎంత బాగా చెప్పాడు. ఈ 4 నీలో డెవలప్ చేసుకో. అప్పుడు అమ్మవారు తప్పకుండా నీకు దొరుకుతారు. కానీ అమ్మవారు రావాలంటే నీ సంస్కారం తయారవ్వాలి, ఆలోచన ధోరణి మారాలి, నిగ్రహ శక్తి పెరగాలి, ఏకాగ్రత పెరగాలి, భక్తి పెరగాలి, భావన పెరగాలి, మైత్రి ఆది సంస్కారాలు పెరగాలి. అప్పుడు అమ్మ తప్పకుండా లభిస్తుంది. మీరు అంత చెప్తారు కానీ నేను అంత ప్రాక్టీస్ చేశానండి, నా వల్ల కాలేదు అని. ఎంత ప్రాక్టీస్ చేశానంటే 15 ఏళ్ళు చేశానండి అన్నాడు. అబ్బా అంటే ఏడాదికి 1 నెల అన్నట్టు. అంటే ఎక్కువ కాలం చేసాడే కాదు, వితౌట్ ఎనీ ఇంటరప్షన్ చేయాలట. సత్ దీర్ఘకాల నైరంతర్య సత్కారా సేవితో దృఢభూమి. పతంజలి యోగ సూత్రం. అందుకే అభ్యాసం మామూలుగా చేస్తే చాలదు, బాగా చేస్తే అప్పుడు తెలుస్తుంది నీకు అమ్మవారు, లేకపోతే తెలియదు. అభ్యాసాతిశయ జ్ఞాత. అభ్యాస అతిశయ జ్ఞాత. ఎక్కువ అభ్యాసం చేస్తే దొరుకుతుందయ్యా. అభ్యాసం లేకపోతే మార్కులు రావు. అమ్మవారు ఎలా దొరుకుతారయ్యా? అభ్యాసం చేయి బాగా. అభ్యాసం, సాధన పెరిగితే అమ్మ తప్పకుండా లభిస్తుంది. అంటే అందులోనే మీకు లలితా శాస్త్రంలో ఉన్నాయి. చూసారా? ఇంత కంఠశోషతో 2 రోజులు చెప్పుకున్నామంటే ఎందుకంటే లలితమ్మ వింటోందని చెప్పుకుని ఇంకేం లేదు. ఒక్క గ్రంథంలో అమ్మవారి లీల చెప్పారు. అమ్మవారి రూపాల్లో ఉన్న 4 కోణాలు చెప్పారు. అదే గ్రంథంలో అనేక మంత్ర విశేషాలు చూపిస్తున్నారు, యోగశాస్త్రం చెప్తున్నారు, సాధన ఎలా చేయాలో కూడా చెప్పేశారు. ఒకే గ్రంథంలో అంత పరిపూర్ణతని నిక్షిప్తం చేసి వశిన్యాది వాగ్దేవతలు ఇచ్చారంటే ఆ లలితా సహస్రనామ స్తోత్రం ఎంత గొప్ప కల్పవృక్షంలో మన దొరికిందో భావించండి ఇక్కడ. అటువంటి ఆ లలితా సహస్రనామ స్తోత్రానికి నమస్కరిస్తూ దాని ద్వారా మనం చెప్పుకున్న ఇవాళ అమ్మవారి లీల, రూపము, వైభవము, మహిమ. అందుకే నిన్న మీకు ప్రామిస్ చేసినట్టుగానే నామము, రూపము, గుణము, లీల, మహిమ, తత్వము ఇన్ని మనం లలితా సహస్రం ఆధారంగా చెప్పుకున్నాం. అటువంటి లలితాంబిక నమస్కరిస్తూ మొత్తం ఇప్పటి వరకు సోమవారం నుంచి శనివారం వరకు సాగిన కొలంబస్ ప్రయాణానికి పూర్ణాహుతి పలుకుతూ స్వస్తి చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగడానికి కారణమైనటువంటి వారందరికీ ప్రత్యేక నమస్కారాలు. ఇప్పటికి 4 ఏళ్ల క్రితం వచ్చాం. ఈ మధ్యలో మరో 2 పర్యాయాలు అమెరికా రావడం జరిగింది కానీ కొలంబస్ మొత్తం రావడం జరగలేదు. ఈసారి రావడంలో పట్టుపట్టినటువంటి ఆత్మీయులు శ్రీ సుధీర్ గడ్డం గారికి ముందుగా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. పట్టుపట్టారు ఆయన. ఆ పట్టుకు మరింత పట్టు బిగించడానికి సహకరించినటువంటి శక్తులు చాలా ఉన్నాయి ఇక్కడ. అందులో మా నాగ సంపత్, అదేవిధంగా కృష్ణకిషోర్ దంపతులు, ఇక ఆధ్యాత్మిక సంస్కారం బాగా కలిగి మాకు మనస్సుపై చెరగన ముద్ర వేసిన వ్యక్తులు ఉన్నారు, చాలా ఆత్మీయులు. బ్రహ్మాండ శ్రీనివాస్ గారు, వారు చాలా చైతన్యవంతమైన పాత్ర ఇందులో పోషించారు. అలాగే మా చంద్రారాయలు గారు, రామచంద్రమూర్తి గారు ఇత్యాదులు ఎందరెందరో దీనికి సహకరించారు. ఇక చైతన్య, తిరుమల చైతన్య
చాలా కృషి చేసాడు ఈ విషయంలో. ఇలాంటి ఆత్మీయులందరినో, ముఖ్యంగా ఈ ఆలయ నిర్వాహకులందరూ కూడా సహకరించారు. మొత్తం మీద కొలంబస్లో శివతాండవంతో మొదలుపెట్టుకుని భిన్న భిన్న స్థలాల్లో చెప్పుకుని ఈ చోట మాత్రం మనం హనుమాన్ చాలీసాని 2 రోజులు లలితా వైభవాన్ని చెప్పుకోగలిగాం. ఇంత భాగ్యాన్ని కల్పించిన ఇక్కడ ఉన్న సద్గురు, సమర్థ సద్గురు సాయినాథ్కి, అదేవిధంగా చుట్టూ ఉన్న దేవతలకి, వీరందరికీ నమస్కరిస్తూ ఈ సద్గురు సన్నిధికి ప్రణామం ఘటిస్తూ ఇంక కొలంబస్ ప్రయాణానికి స్వస్తి చెప్పుకుంటూ, రేపు సిన్సినాటీలో ప్రవచనం ఉంది. ఇక్కడికి దూరం కాదని అందరూ అంటున్నారు. సాధ్యమైతే అక్కడికి వచ్చి వినొచ్చు. ఇప్పటి వరకు చెప్పని లలితా శాస్త్రంలో కొత్త కోణాలు మరికొన్ని అక్కడ చెప్పుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అక్కడ వాళ్ళు కోరుకున్న సబ్జెక్టు శ్రీమాత గురుమండల రూపిణి. అదేమిటో తెలుసుకుందాం రేపు. అక్కడ సాయంత్రం 5 గంటలకి. స్వస్తి. కృతజ్ఞతలు.